పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఎన్నికల నిర్వహణకు వెళ్లాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 2 లోపు డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. దీంతో రిపోర్ట్ వచ్చిన తర్వాత మరోసారి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ లైవ్లో అందిస్తారు. నర్సింగ్. శ్రీనివాస్, ఈరోజు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు సీతక్క, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర నేతలు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి సిఎస్ శాంతికుమార్తో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి, సమగ్ర కులగణన సర్వేకి సంబంధించినటువంటి వివరాలపైన సమగ్రంగా చర్చించారు. సో ఆ వివరాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేని, ఇంటింటి కుటుంబ సర్వేని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి అధికారులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. జాతీయ స్థాయిలో ఈ సర్వే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏఐసిసి జాతీయ స్థాయిలో కులగణన కోసం పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కులగణనకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయనేటువంటి మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సమావేశంలో ప్రస్తావించారు. అధికారులను కూడా అభినందించారు. అయితే ఈ సమావేశంలో ఈ పంచాయతీరాజ్ ఎన్నికలపైన ఒక నిర్ణయం తీసుకుంటారని స్పష్టత వస్తుందని చెప్పి భావించినప్పటికీ ఇంకా ఈరోజు సమావేశంలో మాత్రము స్పష్టత రాలేదు. అయితే కులగణనకు సంబంధించినటువంటి ముసాయిదా సిద్ధమైనప్పటికీ ఇంకా ఫైనల్ రిపోర్ట్ని డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి అందజేయలేదు. ఫిబ్రవరి 2వ తేదీలోపు ప్రభుత్వానికి, కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తామని చెప్పి డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2 తర్వాత మరొక మారు సమావేశం అయ్యి ఈ పంచాయతీ ఎన్నికలపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలోనైతే ప్రభుత్వం ఉంది. అయితే ఆ రిపోర్ట్ ఏ విధంగా వచ్చినప్పటికీ, అంటే వాళ్ళ రిపోర్ట్లో ప్రకారం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 56% బీసీల సంఖ్య తేలినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీసీల సంఖ్యపైన ఒకవైపు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా రిజర్వేషన్ల పెంపుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయనేటువంటి దానిపైన అన్వేషించాలి, అందుకోసము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అయితే వాస్తవానికి ఇప్పటికే పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. గత ఏడాది 2024 ఫిబ్రవరి 1నే ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది గ్రామ పంచాయతీలో. అది ఫిబ్రవరి 1 వస్తే ఏడాది కూడా పూర్తవుతుంది. సో ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ నిధులు కూడా, ఎన్నికలు రానటువంటి నేపథ్యంలో ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కనుక వెంటనే ఒక 1500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఫైనాన్స్ నిధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని సో ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఎన్నికలు నిర్వహించాలని అంటే రిజర్వేషన్లను పెంచడానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి, న్యాయపరంగా మనం న్యాయస్థానాల్లో ఆ విధమైనటువంటి వెసులుబాటు ఏమైనా పొందొచ్చా అనేటువంటిది న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే న్యాయస్థానాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. ఈ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం 27% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది పోతే 50% కోటా దాటకూడదు అని అంటే ఇప్పుడు మరొక 22% మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ పరిమితి ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి ఈ రిలాక్సేషన్ పొందేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా అనేటువంటి దానిపైన న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పాత పద్ధతుల్లోనే రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళాలా, ముందుకు వెళ్తే వచ్చేటువంటి చిక్కులేంటి, ఒకవేళ ఆ విధంగా వెళ్తే దానికి సమాధానంగా తాము పార్టీ పక్షాన రిజర్వేషన్లను ఎక్కువ 42% బీసీలకు కల్పిస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్ళాలా, వీటన్నింటిపైన కులంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో అయితే ఉంది. అయితే ఫిబ్రవరిలోనే, అంటే మార్చిలో మరొక సమస్య కూడా ఉంది. విద్యార్థులకు వరుసగా ఎగ్జామినేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇటు 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వరుసగా వస్తూ ఉన్నాయి.
సో అప్పుడు ఉద్యోగులు కూడా ఆ ఎగ్జామినేషన్ డ్యూటీల్లో ఉంటారు, అది కూడా కొంత ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి నెలాఖరులోపే పూర్తి చేస్తే, ఎన్నికల్ని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. అయితే వారు ఓటర్ల జాబితాను కూడా ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల అంశం పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా 15 రోజుల్లోనే ఈ ఎన్నికల్ని పూర్తి చేస్తామనేటువంటి మాటని ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా వీలైనంత మేరకు ఫిబ్రవరి లోపే పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అయితే ఉంది. అయితే ఈ విషయంలో కొంత రిజర్వేషన్ల అంశమే కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కూడా న్యాయపరంగా కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైనే తర్జనా పడుతుంది. ఫైనల్గా న్యాయ నిపుణుల సలహా తీసుకొని దీనిపైన ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ఈ నిర్ణయాలన్నీ కూడా డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఫిబ్రవరి 2 లోపు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ లోపుగా ఒక ఫైనల్ ఆ తర్వాతనే మరొక సమావేశమై ఫైనల్ నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడే పంచాయతీ ఎన్నికలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి